మీ మనసులో చేతన, ఉపచేతన మనస్సుల పనితీరును తెలుసుకోవడానికి ఓ అద్భుతమైన మార్గం దానిని ఒక తోట అని అనుకోవడం. మీరు ఒక తోటమాలి. అలవాటు ప్రకారంగా మీ ఉపచేతనాత్మక మనసులో రోజంతా విత్తనాలు అంటే ఆలోచనలు నాటుతూ ఉన్నారు. మీ ఉపచేతన మనసులో ఏవైతే నాటారో మీ దేహంలోనూ మీ చుట్టూ వాటి ఫలితాలనే పొందగలుగుతారు. శాంతి, సంతోషం, సరైన చర్య, సద్భావన, సమృద్ధి వంటి ఆలోచనల విత్తనాల్ని నాటడం ప్రారంభించండి. ఈ గుణాల గురించి ఆసక్తితో నిదానంగా ఆలోచించండి. మీ చేతనాత్మక మనసుతో తార్కికంగా ఆలోచించండి. మీ మనసు అనే తోటలో ఈ అద్భుతమైన ఆలోచనల విత్తనాలను నాటడం కొనసాగిస్తూ ఉండండి. మీకు అద్భుతమైన పంట లభ్యమవుతుంది. మీ ఉపచేతన మనసు మట్టి లాంటిది. దాంట్లో అన్ని రకాల విత్తనాలు పండుతాయి. మంచిదైనా లేదా చెడ్డదైనా వాటి ఫలితాల మూలంగా మీరు వాటిని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లలో అంజరపు పండ్లనైనను కోయుదురా? ప్రతి ఆలోచనకి ఒక కారణం, ప్రతి నిబంధనకు ఒక ప్రభావం ఉంటుంది. అందువలన మీరు మీ ఆలోచనలు మీద బాధ్యతలు స్వీకరించడం చాలా అవసరం. దానివలన మీరు కోరుకున్న పరిస్థితులు ఇస్తారు. మీ మనసు సక్రమంగా ఆలోచిస్తే, మీకు నిజం ఏమిటో అర్థమైతే, మీ ఉపచేతన మనసులో జయమైన ఆలోచనలు నిర్మాణాత్మకమైనవి, అనుకూలమైనవి, శాంతియుతమైనవి అయితే, మీ ఉపచేతనాత్మక మనసు మాయాశక్తి వలె వాటికి చక్కగా ప్రతిస్పందిస్తుంది. అవి సానుకూలమైన పరిస్థితుల్ని, అంగీకారయోగ్యమైన ఆహ్వానాలను, అన్నింటిలోనూ ఉత్తమ ఫలితాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడైతే మీ ఆలోచన విధానాన్ని క్రమపరచుకోవడం ప్రారంభించారో అప్పుడు మీ ఉపచేతనాత్మక శక్తులను ఏ సమస్యకైనా లేదా ఏ కష్టానికైనా వర్తింపజేయవచ్చు. మరో మాటలో చెప్పాలంటే, మీరు అన్నింటినీ పాలించే అనంత శక్తికి, దైవ శాసనానికి సంతృప్తిగా సహకరించగలుగుతారు. మీరెక్కడ నివసిస్తున్నారో చుట్టూ ఒకసారి చూడండి. ఈ ప్రపంచంలో అత్యధిక జనం భౌతిక ప్రపంచం మీద ఆధారపడి ఉన్నవారే. జ్ఞానంలో బాగా ఎదిగిన వారు చాలామంది లౌకిక భావనలు కలిగిన వారితో సంబంధం పెట్టుకోవడంలో మక్కువ చూపుతారు. గుర్తుంచుకోండి, మీ లోపల ప్రపంచం అంటే మీ ఆలోచనలు, అనుభూతులు, ఊహలలో ఉన్నదే మీ బయటి ప్రపంచంగా వ్యక్తీకరించబడుతుంది. అది చేతనాత్మకం కావచ్చు లేదా ఉపచేతనాత్మకం కావచ్చు. మీ చేతనాత్మక, ఉపచేతనాత్మక మనసుల పరస్పర సంబంధాల అవగాహన మీరు గ్రహిస్తే మీ జీవిత పరిణామాన్ని మార్చుకోగలుగుతారు. మీ బాహ్య స్థితిగతుల్ని మార్చుకోవాలంటే మీరు కారణాన్ని మార్చవలసి ఉంటుంది. చాలామంది తమ స్థితిగతుల్ని, పరిస్థితుల్ని మార్చుకోవడానికి అదే స్థితిగతులు, పరిస్థితులను ప్రయత్నిస్తూ ఉంటారు. అసమ్మతి, గందరగోళం, లేమి, నియంత్రణలను మీ జీవితంలోంచి తొలగించాలంటే మీరు ఆ కారణాన్ని తొలగించాలి. ఆ కారణం ఏమిటంటే మీరు చేతన మనస్సును వాడే విధానం. మరో మాటలో చెప్పాలంటే మీ ఆలోచిస్తున్న విధానం మీ మనసులో చిత్రీకరించబడుతుంది. మనమందరం లోతు లేని అనంతమైన సంపద అనే సాగరంలో జీవిస్తూ ఉన్నాం. మీ ఆలోచనల పట్ల మీ ఉపచేతన చాలా సున్నితంగా ఉంటుంది. ఆ చేతనాత్మక భావాలే మూలస్థానం, మ్యాట్రిక్స్గా రూపాన్ని సంతరించుకుని మీ ఉపచేతనకు చెందిన అనంతమైన వివేకం, జ్ఞానం, కీలక శక్తులు ప్రవహిస్తాయి. ఆచరణాత్మక రూపంలో మనస్సుకు తాలూకు నియమాలను ఎలా పెట్టడం ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయం వివరించబడింది. ఈ మెలకువలను ఎలా ఉపయోగించాలో మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత పేదరికానికి బదులుగా సమృద్ధిని, మూఢనమ్మకాలకు, అజ్ఞానానికి బదులుగా జ్ఞానాన్ని, క్షోభకి బదులుగా మనశ్శాంతిని, ఓటమికి బదులుగా విజయాన్ని, శోకానికి బదులుగా సంతోషాన్ని, అంధకారానికి బదులుగా వెలుగుని, అసమ్మతికి బదులుగా సామరస్యాన్ని, భయానికి బదులుగా నమ్మకాన్ని, ఓటమికి బదులుగా విజయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు అనుభవిస్తారు. మానసిక, భావోద్వేగ మరియు భౌతిక కోణం నుంచి చూస్తే ఖచ్చితంగా ఇంతకంటే అద్భుతమైన వరాలు మరేమీ ఉండవు. చాలామంది గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు
ఆవిష్కర్తలకు ఈ చేతన ఉపచేతన మనసులు పనిచేసే తీరు పట్ల లోతైన అవగాహన ఉంది. ఒకసారి క్యాల్సో అనే ఒపేరా గాయకుడు వేదిక మీద పాడడానికి భయపడ్డాడు. తీవ్రమైన భయంతో ఆయన గొంతులోని కండరాలు, స్వరతంతులు పక్షవాతం వచ్చినట్లుగా బిగుసుకుపోయాయి. ముఖం మీద చెమటలు దారగా కారుతున్నాయి. మరికొన్ని క్షణాల్లో ఆయన వేదిక మీదకి వెళ్ళి పాడాలి. వణుకుతూనే అతను అన్నాడు, నేను పాడలేను, వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతారు. తెర వెనుక నిలుచుకొని అప్పుడు అకస్మాత్తుగా ఆగి అరిచాడు. నాలో ఉన్న చిన్నవాడు పెద్దవాడి గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపో, పెద్దవాడు నా పాట ద్వారా పాడాలని అంటున్నాడు అని చిన్నవానితో అన్నాడు. ఇక్కడ క్యాల్సో ఉద్దేశంలో పెద్దవాడు అనగా ఉపచేతన మనసు యొక్క అంతులేని శక్తి మరియు జ్ఞానం. అతను మళ్ళీ అరిచాడు, వెళ్ళిపో వెళ్ళిపో, పెద్దవాడు ఇప్పుడు పాడబోతున్నాడు అని. అప్పుడు అతనిలోని ఉపచేతన మనసు ప్రతిస్పందించి విశేష శక్తుల్ని వెలువరించింది. వేదిక మీద నుంచి పిలుపు రాగానే ఆయన వేదిక మీదకు వెళ్ళి గొప్పగా గంభీరంగా పాడాడు. ప్రేక్షకులు ఆ పాటలకు ఆనంద పరవశులయ్యారు. మీరు ఇదివరకే నేర్చుకున్న దాన్ని బట్టి క్యాల్సోకి మనసుకు సంబంధించిన 2 స్థాయిలు, అంటే చేతనాత్మక లేక హేతుబద్ధమైన, ఉపచేతనాత్మక లేక హేతు విరుద్ధమైన అని మీరు తెలుసుకోగలిగారు. మీ ఉపచేతన మనసు ఆలోచనలకు ప్రతిస్పందించే గుణం కలిగింది. మీ చేతనాత్మక మనసు క్యాల్సోలోని చిన్నవాడును పూర్తిగా భయం, చింత, ఆందోళన ఆవరించినప్పుడు మీ ఉపచేతనాత్మక మనసులో ఇవి ఏర్పడి ప్రతికూల భావోద్వేగాలు విడుదలవుతాయి. ఇవి చేతనాత్మక మనసును భయాందోళనలు, ప్రమాదం జరుగుతుందనే కంగారు, నిరాశ ఆవరించేలా చేశాయి. మీకు ఇలాంటిది సంభవించినప్పుడు మీరు క్యాల్సోలాగా మీ మనసు లోతుల్లో చెలరేగిన హేతు విరుద్ధమైన భావోద్వేగాలతో దృఢంగా మాట్లాడండి. మీలా అనవచ్చు, నిశ్చలంగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, నువ్వు నా ఆధీనంలోనే ఉన్నావు, నాకు నువ్వు విధేయతతో ఉండాలి, నా ఆజ్ఞను శిరసా వహించాలి, అనవసరమైన సందర్భాల్లో నువ్వు ఇలా చొరబడకూడదు. ఇది మీలోని లోతైన హేతు విరుద్ధ భావాలను ఉద్దేశించి దృఢమైన నమ్మకం, అధికారంతో మాట్లాడినప్పుడు మనసులోని నిశ్శబ్దమైన శాంతియుతమైన సామరస్య భావన వెలువడినప్పుడు ఎంత మనోహరమైన ఆసక్తికరమైన ఉంటుందో మీరు చూస్తారు. చేతనావస్థకు ఆధీనమైనదే ఉపచేతనావస్థ. అందుకే దాన్ని ఉపచేతనాత్మకం లేదా ఆత్మాశ్రితమైనది అన్నారు.